హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు పుదీనాతో పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. లంచ్ బాక్స్లో కూడా పిల్లలకు కానీ ఎవరికైనా సరే చాలా బాగుంటుంది. ఇలా మనం తీసి పడేయడానికి కూడా ఏం ఉండదు. కాజు, బీన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. 1 పాట్ మీల్ ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇది మనకు ఎలక్ట్రిక్ కుక్కర్కి వస్తుంది కదా కప్పు, ఈ కప్పుతో తీసుకుంటున్నాను. ఇంకొక అరకప్పు, ఇది మొత్తం 250 గ్రామ్స్, పావు కిలో. వీటిని శుభ్రంగా నీళ్ళు పోసి కడుక్కోవాలి. ఇది ఎక్కువగా కడగొద్దు, ఇలా మెల్లిగా కడగాలి. బాస్మతి రైస్ పల్చగా ఉంటాయి కదా, విరిగిపోతాయి. ఇలా కడిగేసి ఈ నీళ్ళు తీసేయాలి. ఆ తర్వాత ఈ బియ్యం మునిగే అన్ని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. మనం ఈ అరగంట లోపల దీనికి సంబంధించిన కూరగాయలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కప్పు పుదీనా ఇలా వలుచుకొని శుభ్రంగా కడిగింది వేసుకోవాలి. అరకప్పు కొత్తిమీర ఇలా కాడలతో సహా వేసుకోవాలి. మన డైజెషన్కి చాలా మంచిది కదా. ఇది మనం మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేస్తాం కాబట్టి కాడలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇది మొత్తం మనం కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కడగనివ్వాలి. నెయ్యి వేడెక్కినాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగగానే ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న టమాటో, ఎర్రడిది గట్టిది, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా టమాటో కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు బఠానీలు వేసుకోవాలి, బీన్స్ వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. బీన్స్, బఠానీ కూడా కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం మనకు పుదీనా మిశ్రమం ఉడికింది కదా, ఈ లోపల మనకు బఠానీ, బీన్స్ కూడా కొంచెం ఉడికిపోతుంది.
ఇప్పుడు ఇందులో మనం 1:1.5 అంటే నేను 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 నీళ్ళు తీసుకోవాలి. 1 పావు పుదీనా పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు వేసాను. ఇంకో 2 కప్పులు ఇప్పుడు వేస్తున్నాను. ఇది చక్కగా ఉడకనివ్వాలి. ఇలా నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు 1 పావు టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే మనకు పుదీనా ఫ్లేవర్ పోతుంది. చాలా కొంచెమే వేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కలు అలా అన్నీ ముందు నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు. కానీ తీసి పడేయడానికి ఏం లేకుండా ఉండాలని నేనైతే ఇలా గరం మసాలానే వేసాను. ఇప్పుడు ముందు నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, నీళ్ళన్నీ తీసేసి ఇవి వేసుకోవాలి. రైస్ వేసాక ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టి 1 విజిల్ ఉడికించుకోవాలి. మనకు హడావుడి లేదనుకోండి, ఇలా మూత పెట్టి బాగా మడుగు పట్టినాక మనం సిమ్లో పెట్టి 10 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేస్తే చక్కగా ఉడికిపోతుంది. మనం క్విక్ రెసిపీ అని చెప్తున్నాను కదా, కాబట్టి ఈ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని 1 విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకోవాలి. ఈ లోపల దీనిలోకి మనం రైతా చేసుకుందాం. ముందుగా 1 సగం ఉల్లిగడ్డ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసింది వేసుకోవాలి. దీంట్లోకి 1 పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గట్టిది పెరుగు వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఈ పుదీనా పులావ్కి మనం ఏ మసాలా కూడా చేసినా బాగుండదు, ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ తగ్గిపోతుంది. కాబట్టి ఇలా సింపుల్గా లైట్గా ఉండేది చేసుకోవాలి. ఈ పెరుగు చట్నీలోకి 1 చిన్న పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి. పులావ్లోకి సింపుల్గా అయిపోయి ఆనియన్ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇది చేసుకునే లోపల మనకు గ్యాస్ కూడా వేయింది కదా. ఇప్పుడు మనం పులావ్ సర్వ్ చేసుకుందాం. పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. నేను ముందుగా నేతిలో కాజు వేయించి పెట్టుకున్నాను, ఈ క్లిప్పింగ్ మర్చిపోయాను. ఇది వేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలి. పిల్లలు కాజు ఉంటే బాగా ఇష్టంగా తింటారు కదా, అందుకనే కాజు వేసాను. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి.